నీట్ వ్యవహారంలో ఖచ్చితంగా పరిహారం అడగడంలో తప్పే లేదు. ఆ విషయంలో జాతీయవాదులైన మద్దతిస్తారు ఆ ఉద్యమానికి. అలాగే బాధ్యుల మీద చర్యదైనా సరే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే ఇవాళ ఈ ఒత్తిడి ఒప్పుకుంటే రేపు పొద్దున ప్రధానమంత్రిని దించేయమంటారు ఇంకొక 1000 మంది కలిసి. ఇప్పుడు 10,000 మంది కలిసి ధర్మేంద్ర ప్రధాన్ని దిగిపోమంటారు. రేపు పొద్దున 1,00,000 మంది కలిసి ప్రధానమంత్రిని దిగిపోమంటారు. దిగిపోవాల్సి వస్తుంది. ఈ దేశాన్ని నేపాల్ చేస్తామంటున్నారు, ఒప్పుకుందామా? ఈ దేశాన్ని బంగ్లాదేశ్ చేస్తామంటున్నారు, ఒప్పుకుందామా? ఈ దేశాన్ని మొక్కలు చెక్కలు చేస్తామని ప్రకటిస్తున్నారు, ఒప్పుకుందామా? ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తామంటున్నారు, ఒప్పుకుందామా? వాళ్ళతో మాకేం సంబంధం లేదని కాక్రోచ్ జనతా పార్టీ అంటది. కానీ అదే సభా వేదిక దగ్గర నుంచి ఆ ఉద్యమం వేదికగానే జరుగుతుంది. జాతీయవాదులు నిద్రపోతే నాకే ఉంది ప్రశాంతంగా, అక్కడ మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, బీజేపీ అక్కడ ఉంది కదా చూసుకుంటుంది అనుకుంటే దేశద్రోహులు రోడ్డెక్కారు. దేశాన్ని నాశనం చేసే శక్తులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నాయి. నీట్ అనేది ఒక సాకు మాత్రమే. విద్యార్థుల తల్లిదండ్రులు 1% కూడా లేరు అక్కడ. ఉన్నది 99% మంది ఎన్నో సంవత్సరాలుగా భారతదేశాన్ని ముక్క చెక్కలు చేయాలనుకునేవాళ్ళు. చైనా బాగుపడాలి, రష్యా బాగుపడాలనుకునేవాళ్ళు. భారతదేశం బాగుపడితే ఓర్వలేనటువంటి వాళ్ళు. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థని నాశనం చేయాలనుకునేవాళ్ళు. ఈ దేశంలో జరిగే ప్రతి అభివృద్ధిని అడ్డుకునేటటువంటి వాళ్ళు. దానికి అనుగుణంగా ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ప్రకటనలతో మీడియాని బెదిరించేవాళ్ళు, అధికారులు బెదిరించేవాళ్ళు, ప్రభుత్వాన్ని బెదిరించేవాళ్ళు. ఒక్క చోటకొస్తే జాతీయవాది నాకేం పర్లేదని నిద్రపోతే ఖచ్చితంగా కష్టమే. రోడ్డెక్కాల్సిన రోజు వచ్చేసింది. రోడ్డెక్కినటువంటి దుర్మార్గులని తరిమి కొట్టేటటువంటి రోజు రావాల్సిన అవసరం ఉంది. మరొక నేపాల్ సృష్టించాలి, మరొక బంగ్లాదేశ్ సృష్టించాలనుకునేవాడు, దేశాన్ని నాశనం చేయాలనుకునేవాడు, మరొక శ్రీలంక సృష్టించాలనుకునేవాడు, దేశాన్ని నాశనం చేయాలనుకునేవాడు ఆ దేశాల్లో ఒక్కసారి వెళ్ళి చూసి రమ్మనండి ఏం జరిగింది అన్నటువంటిది. ప్రభుత్వాలు కూలిపోయాక, వ్యవస్థలు నాశనమైపోయి, అభివృద్ధి కుంటుపడిపోయి ఎక్కడికెక్కడికి వెళ్ళి కుక్క బతుకులు బతకాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఈ దేశంలో సృష్టించాలనుకుంటున్నారు. మనకెందుకులే అనుకున్నప్పుడు రేపు పొద్దున మళ్ళీ మన బిడ్డల్ని పాత రోజుల్లోకి మళ్ళీ తీసుకువెళ్లాల్సిన కర్మ పట్టే పరిస్థితి వస్తుంది. సిద్ధపడాలి.